రైతు మన దేశానికి వెన్నెముక. రైతును మన దేశానికి వెన్నెముక అని ఎందుకంటామంటే, రైతు మన దేశానికి అన్నం పెట్టే అన్నదాత కాబట్టి మన రైతును మన దేశానికి వెన్నెముక అని అంటాం. రైతు పంట పండియాలంటే అనేక కష్టాలు పడి పంటను పండియడం జరుగుతుంది. ఒక పంట పండియాలంటే 6 నెలలు సమయం కావాలి. 6 నెలల సమయంలో రైతు పడే కష్టాలు ఒకసారి చూసుకుంటే, ఒకసారి వాన ఎక్కువ వస్తే పంట కొట్టుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఎండలే ఉంటాయి. పంటని అసలు పండవు ఎండ కొట్టినప్పుడు. అయినా కానీ రైతు లాభం రాని నష్టం రాని రైతు మాత్రం పంటను పండేయడం జరుగుతుంది. రాత్రింబగలు ఉండలేడు. ఎందుకంటే కోతులు పందులు వస్తాయి. ఆడ కాలు కూడా ఉండి రైతు ఆ పంటను కాపాడుకోవడం జరుగుతుంది. అలా 6 నెలలు శ్రమించి పంట రైతు మార్కెట్కి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రైతుకు టైంకు రుణాలు మంజూరు చేయాలి. అలాగే ఇప్పుడు వానలకు గాలులకు నష్టపోయిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. టైంకు రైతు బంధు రావాలి రైతులకు. అలాగే ఇప్పుడు రైతులు ఎక్కువ పంట పండడం ద్వారా మన దేశం నుంచి కొన్ని ఆహారపు ధాన్యాలు వేరే దేశాలకు దిగుమతి చేసి కొంత డబ్బును ఆర్జించడం జరుగుతుంది. అలాగే వ్యవసాయం ఎక్కువ అభివృద్ధి చెందాలి. అలా చెందితే మన దేశం కూడా ఎక్కువ అభివృద్ధి చెందడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్. మన దేశంలో సింధు నాగరికత కాలం నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది. అలాగే మన దేశంలో వరి పండించిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్, గంగాలోయ. మొదటి రాష్ట్రం